పరకామణి కేసులో ఉన్న సతీష్ కుమార్ గారు ప్రధాన ఫిర్యాది అప్పట్లో. ఆయన మృతి చెందారు. మొదట్లో ఇది ఆత్మహత్యగా ప్రచారం చేశాయి వైసీపీలు. వెంటనే రెండో రోజుకి ఇది హత్యని పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్ధారించగానే ఇది చంద్రబాబే చేశారు. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చా అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రస్తుతం. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈ సంఘటన ఏదైతే పరకామణి అనేది జరిగింది, తిరుపతిలో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆ రోజున వైవి సుబ్బారెడ్డి, తర్వాత అటువంటి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్లు. సమస్య ఉంది ఆళ్ళ కుటుంబానికే ఉంది. ఆళ్ళ కుటుంబాల్లోనే దొంగలున్నారు. మేము ఇందాడే చెప్పాం. దోపిడీ కోసం, దొంగతనాల కోసం, దుర్మార్గాలు, హత్యలు, మానభంగాలకే జగన్మోహన్ రెడ్డి ఆద్యుడు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి పరిటాల రవి గారు 2025 జనవరి 24న ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పరిటాల రవి గారు హత్య జరిగిందో ఆ రోజు కూడా ఇలాగే సాక్షులుగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఏ రకంగా చనిపోయారు. గత 2 రోజుల నుంచి పేపర్లో చూస్తూనే ఉన్నాం. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో 2019 మార్చిలో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది. 2019 మేలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత కాలంలో తన బాబాయిని గతంలో తన ప్రత్యర్థి ఏదైతే రాజకీయ పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులే చంపారని చెప్పి ఎన్నికల వరకు మాట్లాడాడు. ఎన్నికల్లో గెలిచిన తదనంతరం జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ఎలా చనిపోయారు, జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కడపకు తీసుకొచ్చినటువంటి డ్రైవరు ఏ రకంగా అనుమానాస్పదతో చచ్చిపోయాడు, రంగన్న అనే వ్యక్తి ఎలా చనిపోయాడు, ఆ కేసు ఉన్న సాక్షులు కూడా ఇలాగే చనిపోయారు. ఇప్పుడు ఈ మూడో సబ్జెక్టు ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి బాబాయి, జగన్మోహన్ రెడ్డి అంతర్గతంగా ఉండేటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా ఈ కేసులో వీళ్ళ పాత్ర ఉందనేది ఎప్పుడైతే సాక్షులుగా కీలకమైన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని వీళ్ళు చంపించారంటే జనం నమ్ముతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేశారంటే చంద్రబాబు నాయుడు గారు సిట్టు తన పని తను చేసుకుపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం దాని మీద ఇచ్చేయలేదే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ఏ రకంగా అయితే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇవాళ దొంగలు దోపిడీదారులు వీళ్ళు కాబట్టి ఎవరైతే సాక్షులు కీలకమైన వ్యక్తులు బయటకు వచ్చి సమాచారాన్ని ఇచ్చి ఏ రకంగా అయితే జరిగితే వీళ్ళకి శిక్షలు పడతాయని చెప్పి భయం ఉంది కాబట్టి ముందుగా కీలకమైన వ్యక్తిని చంపించేశారు. వీళ్ళ హత్య వీళ్ళ ఎంత ఎట్లా చంపారనేది నిన్న ట్రైన్లో సీన్ కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు ఎలా జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే సిట్ మొత్తం కూడా పూర్తిగా ఇందులో ఉన్న దొంగలు ఎవరు, హంతకులు ఎవరో కూడా పూర్తిగా అతి త్వరలోనే నిజాలు ప్రపంచానికి తెలుస్తాయి. క్రిమినల్ కేసులు కానీ కొన్ని బియ్యం కేసుల దగ్గర నుంచి అన్నీ ఈ కేసులు బయటకు వస్తున్నాయి. కొన్నాళ్ళలో తెరమరుగవుతున్నాయి. దోషులు వైసీపీకి సంబంధించిన దోషులు, ముద్దాయిలు వీళ్ళంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ కేసు కూడా అలాగే వెళ్ళిపోతుంటారు. ఈ కేసు అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా కోర్టు వ్యవస్థల్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగులు బాగా తెలుసు. ఎందుకంటే ఈ దేశంలో లాలూ ప్రసాద్ తర్వాత అంతటి అవినీతి పరుడు ఎవడని ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి లాలూ ప్రసాద్ తర్వాత కాదు, లాలూ ప్రసాద్ కంటే కూడా ఘనమైన వాడే అవ్వచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో సిబిఐ కేసులో 16 కేసుల్లో ఉండి ఈ రోజు వరకు కూడా ఆ కేసులు ఎటు తేలకుండా కోర్టులో అలాగే ఉండి తీర్పు రాకుండా శిక్షలు పడకుండా దాన్ని ఎప్పటికప్పుడు కూడా ఏ రకంగా వాయిదాలు వేస్తూ దాటిస్తున్నాడో ఇందులో మనం క్లియర్ కట్గా చూడొచ్చు. కోడికత్తి తీసుకుందాం. కోడికత్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఎన్ఐఏ సాక్ష్యాన్ని పిలిస్తే 5 ఏళ్ల కాలంలో కాలయాపన చేశాడు. ఇవాళ 17 నెలలు గడుస్తూ ఉంది. ఈ రోజుకి వెళ్ళి సాక్ష్యం ఎందుకు చెప్పడు? జగన్మోహన్ రెడ్డి చేసే దారుణాలు, తప్పుల్ని కప్పిపుచ్చడానికి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తాడు. ఎట్లాంటి వాడికైనా సరే శిక్ష కాలధర్మం ప్రకారం ఎప్పటికైనా సరే చేసిన కర్మకు ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అది నాలో వెనక ముందు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డికి అన్నింటిలో హత్యల్లో పూర్తిగా ఈ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఈ హత్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా ఆ మూలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తుల్లోనే ఉన్నాయి. అవి తొందరలోనే బయటపడతాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా పెట్టుబడులను ఆకర్షించింది సిఐఏ. సో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారి కృషి ఫలించిందంటారా మంత్రివర్గం? ఖచ్చితంగా ఫలించింది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే అభివృద్ధి చేయకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు తీసుకొచ్చిన కంపెనీలని వాళ్ళని వేధించి వెంటాడి వాళ్ళని విధ్వంసకరంగా వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమేశాడో దాన్ని తిరిగి 2024లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి నేను నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అలాగే లోకేష్ గారు పాదయాత్రలో ఆయన కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఇటు విశాఖ వరకు ఎప్పుడైతే పాదయాత్రలో చేసుకుంటూ వెళుతూ ఆ పాదయాత్రలో తిరిగే ప్రదేశాల్లో ఏ రకంగా ఎక్కడ ఏ కంపెనీలు తీసుకొస్తే ఏ రకంగా అభివృద్ధి చేయగలము ఆయన ఏ రకంగా అయితే యువగళం పాదయాత్రలో హామీలు ఇచ్చాడో దానికి అనుగుణంగా దానికి తగ్గట్టుగానే ఈ 17 నెలల కాలంలో నారా లోకేష్ గారు
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఈ ముగ్గురు కూడా కలుసుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చూసుకొని 20 లక్షల కోట్లు పెట్టుబడులుగానే ఆకర్షించుకోవడం జరిగింది. ఈ సిఐ ఏదైతే నవంబర్ 13, 14, 15 తారీఖుల్లో జరిగిందో ఇక్కడే 16 లక్షల కోట్లు పెట్టుబడి సాధించగలిగారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్నటువంటి డేటా సెంటర్లు చాలా ఎక్కువ. ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఉన్నదంతా అమెరికాలోనే 5,000 డేటా సెంటర్లు ఉన్నాయి. అటువంటి ప్రదేశం నుంచి గూగుల్ అనే దాన్ని సాధించడంలో కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యం కానిది నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. ఇది కూడా మనం ప్రత్యేకంగా చెప్పవలసిన ఈరోజు కనబడతా ఉంది. ప్రత్యేకంగా ఈ రోజున వాట్సాప్లో కానీ పేపర్లో కానీ ఇవాళ పబ్లిక్ అంతా కూడా అన్ని రకాలుగా అవగాహన తెలుస్తూనే ఉంది. ఎవరి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎవరి నాయకత్వంలో ఈ రాష్ట్రం విధ్వంసకరమైన పరిపాలనకి వెళ్ళిందనేది ఈరోజు ప్రజలు స్పష్టమైన అవగాహన చూసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 2019లో ఒక అవకాశం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత లేని వ్యక్తి అనుకుని భావించే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లో కూర్చోబెట్టి ఒక పరిపాలన దక్షత కలిగిన నాయకుడు, అభివృద్ధి పరిపాలన రెండు సమపాళ్లలో నడపగలిగిన నాయకుడు కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి 124 సీట్లతో ఏ రకంగా అయితే ప్రజలు గెలిపించారో వాళ్ళు గెలిపించినటువంటి గెలుపు, వాళ్ళు వేసిన ఓటు ఎక్కడా వృధా కాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఈరోజు సంతోషంగా ఉన్నారు. సార్, మీరు గూగుల్ సంస్థ పెద్దదంటారా, అదానీ సంస్థ పెద్దదంటారు? మీరు ఇవాళ గూగుల్ సంస్థే పెద్దది కదా. మనం అంతా చూస్తూ ఉంటే ఈ రోజున గత కొన్నాళ్ళుగా ఎప్పటి నుంచో డేటా సెంటర్ అనేది ఏదన్నా కానీ మనం వెబ్సైట్లో కానీ లేకపోతే మొబైల్స్లో కానీ ఎందులోకి వెళ్ళినా కానీ గూగుల్ నుంచి అప్రోచ్ అవ్వాల్సిందే కదా. గూగుల్ని కాబట్టే కదా వాళ్ళ ప్రపంచం మొత్తం గూగుల్ వైపు వస్తూ ఉంది. వైజాగ్ సిటీ అనేదాన్ని గూగుల్ ఎక్కడైతే ఇవాళ ప్రపంచంలో వైజాగ్ సిటీ అంటే గూగుల్ వచ్చి పెట్టుబడులు పెడుతున్న తర్వాత ఎక్కడుంది వైజాగ్ సిటీ అని చెప్పి చాలామంది వాళ్ళ గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నారంటే ప్రపంచవ్యాప్తంగా దానికి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన 1999, 2004 కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఏ రకంగా అయితే అంతర్జాతీయ తీసుకొనగలిగారో ఈ రోజున ఒక గూగుల్ అనే సంస్థని విశాఖ తీసుకురావడంతో ఇవాళ అంతర్జాతీయ పటంలో విశాఖని ప్రత్యేకంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక విశాఖపట్నం గురించి ఒక చర్చ జరుగుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే కదా. అంటే వైసీపీ కానీ లేదా జగన్ గారి మాటలో కానీ అదానీ గారి సంస్థ అంటే టెక్నాలజీలో అదానీ గారి వేరే వేరే వ్యాపారాలు ఉండొచ్చు. టెక్నాలజీ విషయం వచ్చేసేటప్పటికి ప్రత్యేకించి ఈ డేటా సెంటర్ విషయంలో అదానీ సంస్థ చాలా పెద్దది, అది గూగుల్ కోసం ఏదో చేస్తుంది, గూగుల్ తర్వాత మాత్రమే యాడ్ అయింది అన్నట్టు. అంటే అదానీది చాలా పెద్దది ఈ విషయంలో అన్నట్టు వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. పరిపాలన తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తండ్రి సహజ మరణంతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసుకొని తన ముఖ్యమంత్రి పదవి కోసం తన తండ్రి సహజ మరణాన్ని తర్వాత 2019 ఎన్నికల్లో తన బాబాయిని చంపి ఈ రోజున ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? అతనికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. తెలిసిందల్లా ఎదురు తిరిగిన వాళ్ళని హత్యలు చేయించడం, సొంత బంధువైనా తల్లి అయినా చెల్లి అయినా ఎవరినైనా సరే అనగదొక్కి కోకటి వేళతో సహా ఏ వ్యక్తి కూడా తనకంటూ కూడా వ్యతిరేకించే వ్యక్తులు లేకుండా దేనావస్థితిలో ఉంచాలనుకునేటువంటి దుర్మార్గుడు ఎవడైనా ఉంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. అలాగే ఈ భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేసినా ఎవరైనా సరే వాళ్ళ రాష్ట్రం ఎంతో కొంత అభివృద్ధి చెందాలని చెప్పి తపన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి మాత్రం తన కేసుల నుంచి బయటపడాలి, తనకంటూ అధికారం అంటూ ఇస్తే దాచుకోవడం అనేదే తన కాన్సెప్ట్. ఎప్పుడూ కూడా అట్లాగే పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి. 1924 కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ పెట్టుబడులు తీసుకొచ్చాడు? 2019 వరకు వచ్చినటువంటి ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో వాటిని తరిమేయడంలో జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా పనిచేశాడు. ఈరోజు మాట్లాడుతున్న అదానీ గురించి గతంలో లూలు సంస్థలు విశాఖ పెట్టుబడులు వచ్చిన తర్వాత 1924 కాలంలో బొత్స సత్యనారాయణ క్లియర్గా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలు మేము ఎందుకు ఉంచుతామన్నాడు. అంటే వాళ్ళకి అభివృద్ధి అనేది తెలియదు, అహంభావతనం, అహంకారం. వాళ్ళకి తెలిసిందల్లా ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు, దుర్మార్గాలు తప్ప వాళ్ళ నుంచి అభివృద్ధి అనే పదం గురించి కానీ లేకపోతే ఏదన్నా వ్యవస్థల గురించి కానీ వాళ్ళ నోటు నుంచి మంచి వస్తుందని ఆశించడం ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక అవమానకరం. ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళ నుంచి ఆశించడం కూడా. అంటే ఒకవేళ అదానీ డేటా సెంటర్ పెట్టినా కూడా దాన్ని ఇలాగే వ్యతిరేకించే వాళ్ళంటారు వీళ్ళు ఖచ్చితంగా. గతంలో తీసుకోండి, కర్నూలు జిల్లాలో జాకీ అండర్వేర్ కంపెనీ ఒక ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చింది. దాన్ని వెళ్ళగొట్టింది వీళ్ళు కాదా? గతంలో చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో అపోలో టైర్స్ కంపెనీ తీసుకొచ్చి ఆయన శంకుస్థాపన చేసి వచ్చిన తర్వాత ఆ కంపెనీ
అక్కడ పెట్టిన కంపెనీ వాళ్ళు అక్కడ వ్యవస్థ స్టార్ట్ అవ్వడానికి ఎన్నాళ్ళు వీళ్ళు ఇబ్బందులు పెట్టారు. అమర్ రాజా కంపెనీ, అమర్ రాజా ఎప్పుడో తిరుపతిలో పెట్టారు. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గల్లా అరుణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి ఇచ్చిన అవకాశాల్లో గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన స్థలాలను కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద వేధించి వెంటాడించి ఆ కంపెనీ నుంచి పొల్యూషన్ వస్తుందని చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెడితే కదా వాళ్ళు తెలంగాణ పారిపోయింది. అమర్ రాజా కంపెనీ తెలంగాణ వాళ్ళు వెళ్ళేలా చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బీహార్ కంటే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి బీహార్ కంటే కూడా దారుణమైన స్థితిలో కల్పించాలనేది తన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రాష్ట్రం పైన ఎందుకో జగన్మోహన్ రెడ్డికి పగ, ప్రతీకారం. ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందకూడదు. ఈ రాష్ట్రంలో ప్రజలు సంక్షేమంతో ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఈ రాష్ట్రంలో ఏదో ఒక అలజడులు సృష్టించాలి, అల్లకొలాలు చేయాలి. అలీబాబా అరడజన్ దొంగలంటాకి జగన్మోహన్ రెడ్డే సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కాములు చూస్తే ఆ స్కాములు ఉన్నోళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నోళ్ళే కదా. జగన్మోహన్ రెడ్డితో ధర్మాన ప్రసాదరావుని తీసుకోవచ్చు, బొత్స సత్యనారాయణ తీసుకోవచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళి వచ్చిన విజయసాయిరెడ్డిని తీసుకోవచ్చు. ఉన్నదంత అభివృద్ధి ఆలోచన ఉన్న వైపు చంద్రబాబు నాయుడు గారి వైపు మద్దతు ఇస్తారు. అహంకారంతో దోపిడీ, దొంగతనం, దోచుకొని హత్యలు, మానభంగాలు చెందినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డితో ఉంటారు.